వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 2025 సంవత్సరానికి గాను కీలకమైన అడ్మిషన్ల సీజన్లో భారత విద్యార్థులకు జారీ చేసిన F1 వీసాల సంఖ్యలో ఏకంగా 62% క్షీణత నమోదైంది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ డేటాను విశ్లేషించిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ ఈ గణాంకాలను వెల్లడించింది. 2026లో మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో కేవలం 22,149 F1 వీసాలు మాత్రమే భారత విద్యార్థులకు మంజూరయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 58,694గా ఉంది. సాధారణంగా ప్రతి ఏటా మే ఆగస్టు మధ్య కాలమే అడ్మిషన్లకు అత్యంత కీలకమైంది. 2024లో మొత్తం వీసాలలో 77% ఈ 4 నెలల్లోనే జారీ అయ్యాయి. ఈసారి ఇంత భారీగా వీసాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో చైనా విద్యార్థులకు జారీ అయిన వీసాలు కూడా 34% తగ్గి 40,034కు చేరాయి. తగ్గుదల రెండు దేశాల్లో ఉన్నప్పటికీ శాతం పరంగా భారత్పై ప్రభావం అధికంగా ఉంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కఠినమైన వలస విధానాలే ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2025 మే నెలలో కొత్త స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేయడం, ఆ తర్వాత విస్తృతమైన స్క్రీనింగ్ విధానాలను అమలు చేయడం వంటివి ప్రభావం చూపాయి. దీనికి తోడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కొత్త నిబంధనలను ఖరారు చేసింది. దీని ప్రకారం గతంలో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేసి విద్యార్థులు దేశంలో ఉండేందుకు నిర్దిష్ట కాల పరిమితిని విధించారు. అవసరమైతే దానిని పొడిగించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల్లో 3,63,019 మందితో భారత్ మొదటి స్థానంలో ఉండగా 2,65,919 మందితో చైనా రెండో స్థానంలో ఉంది. ఈ రెండు దేశాల విద్యార్థులే మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 53% ఉన్నారు. అయితే వీసాల జారీలో ఈ ఆకస్మిక తగ్గుదల 2025-26 విద్యా సంవత్సరంలో కొత్తగా చేరే భారతీయ విద్యార్థుల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.